గతంలో వీగిపోయినటువంటి డీలిమిటేషన్ అలాగే మహిళా సాధికారత బిల్లుల్ని ఇప్పుడు కేంద్రం ఎలాగైనా సరే ఆమోదం పొందేలా పూర్తిగా రంగాన్ని అయితే సిద్ధం చేస్తుంది. దీనికి సంబంధించి ఆగస్టు 15, 16, 17వ తేదీల్లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఈ బిల్లుల గురించి అక్కడ మాట్లాడి, అంటే ఏదైతే అధికార పక్షం ఉందో అధికార పక్షం వాళ్ళు అలాగే ప్రతిపక్షం వాళ్ళు, దీన్ని వ్యతిరేకించే వాళ్ళు, ఆమోదించే వాళ్ళు అందరూ కూడా దీని గురించి పూర్తిగా సంభాషించిన తర్వాత, ప్రజలకు కూడా మంచి ఏంటో చెడేంటో చెప్పిన తర్వాత ఆ తర్వాత బిల్లుని ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కసరత్తులన్నీ కూడా పూర్తయ్యాయి. కాబట్టి ఈ బిల్లు ఎలాగైనా సరే లాస్ట్ టైం ఏదైతే వీగిపోయిందో అలా వీగిపోకుండా ఉండడం కోసం ప్రతిపక్షాలను కూడా ఒప్పించే ప్రయత్నం అయితే కేంద్రం చేయడానికి పూర్తిగా సిద్ధమవుతోంది. కానీ ప్రతిపక్షాలు వింటాయా? డీలిమిటేషన్ బిల్లుని, మహిళా సాధికారత బిల్లుని అమలు కానిస్తాయా? ఎఫ్సిఆర్ఏనే వద్దంటున్నారు వాళ్ళు, ఇంక దీన్ని ఊరుకుంటారా? సో అయితే ఇది సౌత్లో చాలా వరకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం దీని గురించి లిఖితపూర్వకమైనటువంటి హామీ ఇవ్వాల్సి ఉంటుంది. నిజంగానే 50% పెంచుతున్నారా, లేకపోతే 50% కాకుండా జనాభా ప్రాతిపదికన పెంచుతున్నారా? జనాభా ప్రాతిపదికన పెంచితే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియాకి, అంటే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. దీని గురించి ఫుల్ క్లారిటీ ఇవ్వాలి. అంటే రాజకీయ నాయకులకి ఇక్కడ ఎటువంటి ఇది లేకుండా చేయగలగాలి, అవకాశం లేకుండా చేయగలగాలంటే పూర్తి అవగాహన ఇవ్వాలి. ప్రజల్లో కూడా కొంత ఆందోళన అయితే ఉంది, అది మాత్రం స్పష్టం. కాబట్టి ఆ యొక్క ఆందోళన లేకుండా చేయాలంటే కేంద్రం సరైనటువంటి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయగలిగితే ఈ యొక్క బిల్లు పాస్ అవ్వడానికి ఎటువంటి ఇది లేదు. కాకపోతే ఇప్పుడు దీనికి కావాల్సినటువంటి మెజార్టీని కూడా 3 వంతుల్లో 2 వంతుల మెజార్టీని ఇప్పటికే బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం చేసుకుంది. చాలా వరకు అయితే సిద్ధంగానే ఉంది.